ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. allevents.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. అప్డేట్స్ చూద్దాం. యాక్సియం 4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. ఐఏఎస్లో 18 రోజులు మానవాళికి ప్రయోజనం చేసే దాదాపు 60 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. 22 గంటల ప్రయాణం తరువాత కాసేపటి క్రితం కాలిఫోర్నియా సముద్ర తీరంలో దిగింది. భూమికి తిరిగి రావటం సంతోషంగా ఉందని యాక్సియం 4 కమాండర్ పెగ్గీ విటన్స్ తెలిపారు. మరోవైపు యాక్సియం 4 మిషన్ విజయవంతం కావటంపై భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో పాటు ఆయన బృందం సురక్షితంగా తిరిగి రావటంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. స్వస్థలం లఖన్పూర్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. శుభాంశు శుక్లా ఈరోజు సురక్షితంగా భూమికి అయితే చేరుకున్నారు. యాక్సియం 4 మిషన్ లో భాగంగా ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో ఆయన 18 రోజులు గడిపారు. గత నెల జూన్ 25వ తారీఖున ఐఎస్ఎస్ కి వెళ్ళినారు. ఐఎస్ఎస్ కి వెళ్లే క్రమంలో కూడా అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఎందుకంటే అనేక మార్లు కూడా ఈ యాక్సియం 4 మిషన్ అయితే వాయిదా పడింది. ఈ క్రమంలోనే అనేక మార్లు వాయిదా పడి ఆయన సుమారుగా అనేక రోజులు క్వారంటైన్ లో ఉండి ఎట్టకేలకు ఐఎస్ఎస్ చేరుకుని సుమారుగా మొత్తం 18 రోజుల పాటు ఐఎస్ఎస్ లో అనేక రకాల ప్రయోగాలు నిర్వహించారు. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మానవాళికి ఉపయోగించే విధంగా అనేక రకాల ప్రయోగాలు చేసిన అనంతరం మొత్తం కూడా 4 వ్యోమగాములు వెళ్లారు యాక్సియం 4 లో భాగంగా. అనంతరం కూడా పూర్తిగా తాము వెళ్ళిన ఏదైతే పనులున్నాయో అన్ని కూడా సరిచేసుకుని ఏదైతే మొత్తం కూడా స్పేస్ సెంటర్ కి సంబంధించి అనేక ప్రయోగాలు నిర్వహించి మొత్తం కూడా దీనికి సంబంధించి గ్రూప్ కెప్టెన్ గా మన భారతదేశానికి సంబంధించిన శుభాంశు శుక్లా ఉన్నారు. ఈ శుభాంశు శుక్లా ఈ రోజు దాన్ని సక్సెస్ఫుల్ గా మిషన్ ని కంప్లీట్ చేసుకుని మొత్తం మీద 18 రోజుల తర్వాత 24 గంటల ప్రయాణం తర్వాత ఈ రోజైతే భూమి మీద సురక్షితంగా చేరారని చెప్పవచ్చు. గతంలో చూసుకుంటే ఎవరైతే భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ కావచ్చు, అలాగే చావ్లా కావచ్చు, ఇలా అనేక మందికి కూడా ఇద్దరు ముగ్గురు వెళ్ళిన కదా శుభాంశు శుక్లా పూర్తి స్థాయిలో భారతదేశానికి సంబంధించిన వ్యక్తే కావడం, అలాగే మానవ సహిత ప్రయోగాలు భవిష్యత్తులో ఏదైతే మన భారతదేశానికి సంబంధించిన ఇస్రో భారతీయ స్పేస్ సెంటర్ చాలా ప్రయోగాలు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రణాళిక రచించుకుంది. డిసెంబర్ లో ఈ రోజు ఇస్రోకి సంబంధించిన చైర్మన్ నారాయణ కూడా ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఎందుకంటే డిసెంబర్ లో మానవుల్ని ఆకాశంలో పంపించే విధంగా, అంటే మానవ వ్యోమగాముల్ని భారతదేశం తరఫున ఆకాశంలో పంపించే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి వీటన్నిటికి కూడా శుభాంశు శుక్లా ఎంతో కూడా ఉపయోగపడతారు. ఎందుకంటే తాను సాధించిన అనుభవంతో భారత్ చేపట్టబోయే ఏదైతే చంద్రయాన్ కావచ్చు, గగనయాన్, తొందరలోనే గగనయాన్ మిషన్ కూడా చేపట్టబోతున్నాం కాబట్టి భారతదేశం అంతరిక్షంగా చేపట్టబోయే ప్రయోగాలు అన్నింటిలో కూడా గత అనుభవాలు, తన అనుభవాలతో శుభాంశు శుక్లా ఎంతో మేలు చేయనున్నారు. మొత్తం మీద ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యాక్సియం 4 మిషన్ లో భారతదేశంతో పాటు మరో యూరోప్ కు సంబంధించిన వ్యక్తి, అలాగే అమెరికాకు సంబంధించిన వ్యక్తి, ఇలా 4 దేశాలకు సంబంధించిన మొత్తం వ్యోమగాములు అయితే ఈ 18 రోజుల పాటు ఐఎస్ఎస్ లో మొత్తం తమ ఐఎస్ఎస్ సంబంధించిన అక్కడ కొన్ని రిపేర్ వర్క్స్, అంటే దానికి సంబంధించిన కొన్ని ప్రయోగాలు కావచ్చు, మరికొన్ని విషయాలు కూడా చేశారు. ఏదైతే శుభాంశు శుక్లా తాను ఆకాశంలోకి వెళ్ళిన ప్రతి రోజు నుంచి కూడా కొన్ని అప్డేట్లు ఇస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా కూడా అక్కడ భవిష్యత్తుకు సంబంధించి ఏదైతే మొత్తం ఈ భూమికి సంబంధించిన అనేక ప్రయోగాలు కూడా, అంటే భవిష్యత్తులో విశ్వం నుంచి, అంటే ఈ ప్రపంచం ఎటువంటి ఎదురైనా కూడా, ఎటువంటి పరిస్థితులు ఏదైనా కూడా అటువంటి తట్టుకునే విధంగా ఈ ప్రయోగాలు అన్నింటిలో కూడా ఈ అంతరిక్ష ప్రయోగాలకు వ్యోమగాములు చాలా ఉపయోగపడతారు. కాబట్టి యాక్సియం 4 మిషన్ సక్సెస్ఫుల్ గా దాంట్లో ప్రయాణించి తన ప్రయోగాలను కూడా పూర్తి చేసి శుభాంశు శుక్లా ఇండియాలో దిగడం పట్ల ఇటు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక శుభాంశు శుక్లాకి అభినందనలు తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ సాగర్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో ఏపీకి సంబంధించిన ప్రాజెక్టుల అంశంపై చర్చించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన సమావేశం కానున్నట్లు సమాచారం. గోదావరి, కృష్ణా జలాల నీటి వాటాలు, పంపకాలపై బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించే అవకాశం ఉంది. జూలై 17న ఉదయం చంద్రబాబు ఏపీకి రానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తాడు. నాయుడు. థ్యాంక్ యూ కీర్తి. ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం
12 గంటల సమయంలో ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం 1 గంటకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోను, అదేవిధంగా చూసుకున్నట్టు ఇంకా జేపీ నడ్డాతో కూడా ఇక్కడ ఇప్పటికే సమావేశం అయినట్టు కూడా మనకు తెలియవచ్చింది. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక దీనికి సంబంధించి ఏదైతే కృష్ణా జలాల పంపిణీగా, అదేవిధంగా గోదావరి జలాల విషయంలో ఏదైతే బనకచర్లపై ఉన్నటువంటి సమస్యల నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రితో కూడా ఈ రోజు చర్చించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక మధ్యాహ్నం 2 గంటల తర్వాత నీతి ఆయోగ్ సభ్యులు వికే సబర్వాల్తో కూడా సమావేశమైన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు మెట్రో ఎండి ఎవరైతే ఉన్నారో మెట్రో ఎండితో కూడా భేటీ అయ్యే అవకాశం కూడా ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక మాజీ ప్రధాని పివి నరసింహారావు తాలూకా సంస్మరణ సభకు కూడా ఈరోజు ప్రత్యేకంగా హాజరవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు ఢిల్లీ పర్యటన ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్మరణ సభ 2, అదేవిధంగా చూసుకుంటే కేంద్ర జలశక్తి మంత్రితో కీలకమైనటువంటి ఈ బనకచర్ల ప్రాజెక్టుపై ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో దీనిపై కూడా ఈ రెండు సంస్థలు ప్రధానంగా కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 2 రోజుల పాటు కూడా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక కేంద్ర మంత్రులతో కూడా పెద్ద ఎత్తున కలిసి ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, రాష్ట్రానికి కావాల్సినటువంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు అయితే మాత్రం కేంద్ర మంత్రులను ఒకరొకరుగా కూడా కలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంకా రేపు 16వ తేదీని కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు మొత్తం ఢిల్లీలోనే గడపనున్నట్టుగా కూడా మనకు తెలియవచ్చింది. సుమారు రేపు ఉదయం 10 గంటల సమయంలో కేంద్ర ఉపాధి శాఖ మంత్రితో కూడా మన్సుఖ్ మాండవీయతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక 2:30 గంటల సమయంలో జలశక్తి భవన్లో కేంద్ర జలశక్తి మంత్రితో కూడా ఏదైతే సిఆర్ పాటిల్ ఉన్నారో సిఆర్ పాటిల్తో కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా రేపు కొన్ని చర్చలు ఉన్న నేపథ్యంలో ఆయన కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. రేపు పూర్తిగా మొత్తం మంత్రులందరితో కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి మొత్తం ఓవరాల్ గా మాట్లాడే అవకాశం ఉంది. రేపు రాత్రి కూడా అక్కడ ఢిల్లీలో బస్ చేయనున్నారు. అదేవిధంగా 17వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఇటు అమరావతి వచ్చే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించి ఇటు ఇండస్ట్రీస్ కావచ్చు, అటు నిధులు కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టే ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని నిధులకు సంబంధించి కూడా ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో వీటిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దానితో పాటు ప్రధానంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వంతో ఏర్పడినటువంటి ప్రధాన సమస్య అయినటువంటి ఈ బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి అయితే మాత్రం పెద్ద ఎత్తున దీనిపై ఇప్పటికే పెద్ద సమస్యగా తయారైంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంపై అయితే దీనిపై ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రితో కీలకంగా వ్యవహరించి అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తిగా ఏపీ రాష్ట్రానికి మొత్తం న్యాయం జరిగే విధంగా అయితే మాత్రం తాను ఖచ్చితంగా చేస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కీర్తి, రైట్, థ్యాంక్ యూ నాయుడు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు విలవిలలాడుతున్నారు. గత ఏడాది నుంచి భద్రతా బలగాల కాల్పుల్లో వందలాది మంది మావోయిస్టులు మరణించారు. ఇక తాజాగా గత వారం రోజులుగా మావోయిస్టులు లొంగిపోతూ వస్తున్నారు. ఇవాళ మరో 2 కీలక మావోయిస్టుల నేతలు పోలీసుల ముందు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం రామగుండం సిపి ఎదుట మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఆత్ర లచ్చన్న, ఆత్ర అరుణ లొంగిపోనున్నారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్గా ఆత్ర లచ్చన్న కొనసాగుతుండగా బస్టర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా అరుణ ఉన్నారు. పోరు కన్నా ఊరు మిన్న కార్యక్రమం ద్వారా మావోయిస్టులను సమాజంలో కలపడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అయితే అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపట్టిన ఆపరేషన్ కంగోర్లో భాగంగా అయితే ఏదైతే ఈ నేపథ్యంలో మొత్తానికి ఈ ఆపరేషన్ కంగోర్లో భాగంగా ఏదైతే మావోయిస్టులు ఆట పట్టించే విధంగా అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు, అదేవిధంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం కావచ్చు, మావోయిస్టులు పూర్తి స్థాయిలో హతమార్చేందుకు ఈ యొక్క ఆపరేషన్ కంగారస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన లచ్చన్న కావచ్చు, అదే విధంగా అరుణ కావచ్చు, పూర్తి స్థాయిలో ఈరోజు లొంగిపోయే పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికి చూస్తే గత ఏడాది నుంచి చూస్తున్నాము మావోయిస్టుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే
అదో ఇదో అన్నట్టుగా పరిస్థితి అయితే ఉంది. కానీ అయితే ఈ రోజు చూస్తే పూర్తిస్థాయి అయితే మావోయిస్టులు కూడా పూర్తిస్థాయి అయితే పోలీసులకి లొంగిపోవడం కూడా చాలా ఆశ్చర్యంగా కూడా ఉందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టుకి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కంగోర్లో భాగంగా అయితే ఈ రోజు ఆ మావోయిస్టులు కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే ఈ యొక్క ఆపరేషన్ కంగోర్లో భాగంగా పోలీస్ శాఖ వారు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మావోయిస్టులు కూడా ఎక్కువ అధిక శాతంగా ఉన్న పరిస్థితి అయితే మనం చూసాము. అయితే మొత్తాన్ని చూస్తే కొద్ది రోజుల క్రితం కూడా మనం చూసాము ఎదురు కాల్పులు దాడి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రస్తుతము మావోయిస్టులకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారిని కూడా పోలీసులు కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే మనం చూసాము. ఫాతిమా, అయితే మొత్తానికి చూడాలి ఈ యొక్క మావోయిస్టులు కూడా హతమార్చే విధంగా అయితే ఏదైతే ఈ యొక్క కమ్యూనిస్ట్ భావాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు అయితే వీళ్ళు పూర్తి స్థాయి అయితే కూడా ప్రభుత్వానికి సహకరించే విధంగా అయితే ఇప్పుడు వారు కూడా ముందుకు రావడం జరిగిందని అనుకోవచ్చు ఫాతిమా. అయితే మొత్తానికి చూడాలి ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో అయితే మావోయిస్టులు ప్రభుత్వానికి సహకరించే విధంగా లొంగిపోయారని కూడా తెలుస్తుంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు రేవంత్ చేసిందేమీ లేదని, చెప్పుకోవడానికి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. లేని గొప్పలు చెప్పుకోవటం ఆయనకు అలవాటని అన్నారు. సీఎం రేవంత్ ఆయన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేడి పెద్ద ఎత్తున ముదిరిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి జరిగిన ఒక సభలోని ప్రత్యేక సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీపై కూడా ఒక వ్యాఖ్యలు కూడా చేశారు. 9 సంవత్సరాలుగా ప్రజలకు చేయలేని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అవుతుంటే ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులే కావచ్చు, సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కావచ్చు, చేసేటటువంటి వ్యాఖ్యలలో ఎలా పసాలేదంటూ కూడా పెద్ద ఎత్తున మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కూడా విరుచుకుపడ్డటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే 9 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పేదలకు కావాల్సినటువంటి రేషన్ కార్డులను ఇవ్వకపోగా, రేషన్ లో ఇచ్చేటటువంటి బియ్యాన్ని కూడా సన్న బియ్యం ఇవ్వకపోవడం చాలా దుర్మార్గంగా అని బహిరంగ సభలో బహిరంగంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ ఒక విశ్లేషించినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు దూరం అవుతుందనే తక్కువతోటే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా ప్రాధాన్యత వహిస్తున్న జగదీశ్వర్ రెడ్డి అసభ్య పదాలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ కూడా విస్తున్నటువంటి పరిస్థితి. గత 9 సంవత్సరాలుగా చేయలేని అభివృద్ధి 2.5 సంవత్సరాలే కాదు 120 నెలల్లోనే చేశాము. తమ్ముంటే నీకు కేసీఆర్ సంబంధించినటువంటి కానీ కేటీఆర్ సంబంధించినటువంటి విషయాలలో తిరుమలగిరి కానీ సంబంధించిన సూర్యాపేట జిల్లాలోని ఏ జలాలు తీసుకొచ్చావు, సంబంధించిన గోదావరి జలాలు కానీ సంబంధించినటువంటి ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తిరుమలగిరికి సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సులో పెట్టి నువ్వు ఎక్కడ ఏవైతే మండలాలు కానీ జిల్లాలు కానీ ఏర్పాటు చేసుకున్నావు, ఆ మండలాలకు ప్రజా పరిపాలన ఏ విధంగా కొనసాగించావని కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి. తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఓర్వలేకనే బీఆర్ఎస్ కార్యకర్తలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్తూ కూడా విరుచుకుపడ్డటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా మాట్లాడుతూ పదే ప్రచారాలు అభివృద్ధికి కోసం చెప్తున్నారు తప్పితే అభివృద్ధి చేయట్లేదని కూడా జగదీష్ రెడ్డి చెప్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డికి ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పినటువంటి వేదిక నుంచి కూడా ప్రజలకు సవాల్గా విసిరారు. 9.5 సంవత్సరాలలో ప్రజలకు ఎక్కడ ఇంధనం మిల్లు ఇచ్చారు, ఎక్కడ రేషన్ కార్డ్స్ ఇచ్చారు, ఎక్కడ సన్న బియ్యం ఇచ్చారు తేల్చి చెప్పాల్సిందే అని మంత్రి జగదీష్ రెడ్డిని కూడా నిలదీసినటువంటి పరిస్థితి. తెలంగాణ అభివృద్ధి పేరుతోని 9 సంవత్సరాలుగా జరిగినటువంటి అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల పంచాయతీ తప్పితే తెలంగాణని ఎక్కడ అభివృద్ధి చేశావని కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సవాల్ విసిరారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి వంట పట్టడం లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా సవాల్ విసిరిన పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులే కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి మంత్రి సమానంగా ఉన్నటువంటి వీళ్ళు కేవలం గ్లాసులలో మందులు పోయడానికి మాత్రమే పనికొస్తారు తప్పితే ఎక్కడికి పనికిరారని కూడా వాళ్ళు సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి పరిపాలన విభాగంలో కానీ ఇక్కడ ఏదైనా పరిపాలన సంబంధించిన ప్రజల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందనేదే లక్ష్యంగా అంటూ కూడా బహిరంగ సభ నుంచి సవాల్ ఇచ్చినటువంటి పరిస్థితి. జగదీశ్వర్ రెడ్డి చెప్పినటువంటి విషయాలలో ఎలాంటి స్పష్టంగా ఉంటే సవాల్ విసురుతున్నాను, సమాధానం చెప్పాలంటూ కూడా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి తిరుమలగిరిలో జరిగినటువంటి బహిరంగ సభలోని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి. తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెడితే అందుకే మిమ్మల్ని దూరం పెట్టారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డు పంపిణీ, అనేక మంది అర్హులైనకు రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 9 సంవత్సరాల్లో ఎవరికి రేషన్ కార్డు ఇవ్వకుండా కేవలము హరీష్ రావుకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలే కానీ సంబంధించిన కేటీఆర్ సంక్షేమ పథకాలు, కవిత సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టుకున్నారు. అయితే పేద ప్రజలను ఎవరు పట్టించుకోలేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు కానీ మంత్రులకు కానీ చెప్పినటువంటి పరిస్థితి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగదీష్ రెడ్డి మధ్యన జరిగినటువంటి నిన్న బహిరంగ సభలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఏదేమైనప్పటికీ తెలంగాణ అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అనేక సంక్షేమ పథకాలు కానీ అనేక ప్రాజెక్టులు కానీ గత కొంతకాలంగా చూసినట్లయితే నాటి నుంచి నేటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల తదితర ప్రాజెక్టులన్నీ కట్టిన కూడా శ్రీశైలం సంబంధించినటువంటి విషయాలను కూడా కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. ఆ ప్రాజెక్టులు కూడా ఇప్పటికీ నిశ్చలంగా ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల నుంచే ప్రజలకు కానీ రైతులకు కానీ సాగునీరు త్రాగునీరు వస్తుందని కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి. అసభ్య పదాలతో మాట్లాడుకున్నంత మాత్రంలో ప్రజలు ఎవరు నమ్మరని కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సవాల్ విసిరినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు చేరువయ్యే పథకాలను తీసుకొస్తారని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్న రాజకీయ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ మధ్యన జరుగుతున్నటువంటి రాజకీయ యుద్ధం అనుకోవాలి. రానున్న సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరువైతాయని రేవంత్ రెడ్డి మాత్రము ఖచ్చితంగా చెప్పినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఇరు రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ సమావేశానికి రావడానికి వీలు అవుతుందో లేదో చెప్పాలని లేఖలో పేర్కొంది. కేంద్ర మంత్రి లేఖపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖను అందించింది. అందులో ఇప్పటికే బనకచెర్లపై బీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈసీఏ అభ్యంతరాలు తెలిపాయని పేర్కొంది. ఇప్పటి వరకు బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని కేంద్రానికి రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది బనకచెర్ల ప్రాజెక్ట్. 2 రాష్ట్రాల చెందిన ముఖ్యమంత్రి వద్ద సన్నిహిత సామర్థ్యాలు ఉన్న నేపథ్యంలో బనకచెర్ల ప్రాజెక్ట్ ఇప్పుడు వారిద్దరి మధ్య దూరం పెంచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చని, వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని, సముద్రంలో కలిసే నీటిని సద్వినియోగం చేసుకునేందుకే బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి. అయితే 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ సుముఖంగా లేనట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఎలాంటి అనుమతులు లేవని బనకచెర్లకు, ఈ ప్రాజెక్టు పై మాట్లాడాల్సింది ఏమీ లేదని, ఏపీకి సంబంధించిన విషయంలో తాము అంటే ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మాత్రం కేంద్ర జలశక్తికి సంబంధించిన విషయంలో ఏదైతే ఉందో తాము ఇప్పటికి వచ్చే పరిస్థితి లేదని చెప్పి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి లేఖ రాసినట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో బనకచెర్ల ప్రాజెక్టు రాజకీయ వివాదాలకు తెర రేపినట్టుగా కూడా మనకు ఆ పరిస్థితులు బట్టి కనిపిస్తుంది. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, గోదావరి జలాలను దారాదత్తం చేస్తున్నారని తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఇటీవల కాలంలో పలు ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అందుకు చెక్ పెట్టినట్లుగా ఏపీ సీఎం హాజరవుతున్న సమావేశానికి, తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశానికి హాజరు కావటం లేదని లేఖ పంపడంతో అంటే క్లీన్ చీట్ తీసుకున్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి లేఖ ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఢిల్లీలో జరిగే సమావేశానికి తాము రాలేమని
రేవంత్ రెడ్డి లేఖ రాయటంతో అంటే ఏపీకి సంబంధించిన వ్యవహారంలో కానీ గోదావరి జలాలను దారం చేసే విషయంలో కానీ వస్తున్న విమర్శలకు రేవంత్ రెడ్డి ఈ లేఖతో చెక్ పెట్టారనే వాదనలో బలంగా వినిపిస్తున్న పరిస్థితి. బనకచెర్ల నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పటికే పలు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ బిగ్ షాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వడంతో రాజకీయంగా కానీ ఇంకా ప్రజల్లో కూడా ఒక ప్రధాన చర్చకు దారితీసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. రేపు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో సమావేశమైన అనంతరం ఎలాంటి సంకేతాలు ఇస్తారు, బనకచెర్లపై ఎలాంటి ముందుకు వెళ్తారు, దీనిపైన రాజకీయపరమైన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే విషయాలు కూడా ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు కాస్త ఊరట లభించింది. రేపు అమలు కావాల్సిన ఉరిశిక్ష వాయిదా పడింది. ఆమె మరణశిక్ష అమలును యెమెన్ వాయిదా వేసినట్లు భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. గతంలో నిర్ణయించిన ప్రకారం రేపు శిక్ష అమలు చేయాల్సి ఉండగా చివరి క్షణంలో స్థానిక అధికారులు నిలిపివేసినట్లు సమాచారం. నిమిష కుటుంబం, బాధిత కుటుంబం పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేలా కొంత సమయం ఇచ్చేలా ప్రయత్నాలు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. స్థానిక జైలు అధికారులు ప్రాసిక్యూటర్ ఆఫీసుతో నిరంతరం సంప్రదింపులు జరిపించడంతో మరణశిక్ష అమలును వాయిదా వేసేందుకు యెమెన్ అధికారులు అంగీకరించినట్లు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అయితే అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. ఫాతిమా, ఏదైతే నిమిష ప్రియ కేరళ చెందిన నర్సు విషయంలో అయితే వాళ్ళ తల్లిదండ్రులకి ఒక శుభ సూచిక అని చెప్పొచ్చు, మంచి పరిణామము. ఏదైతే రేపటి రోజు ఆ నర్సు నిమిషాన్ని ఉరి తీయాల్సిన సందర్భంలో ఆ ఉరి శిక్ష ఉరి తీసే కార్యక్రమం వాయిదా వేయడము వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కొంత సంతోషాన్ని నింపిందని చెప్పొచ్చు. అయితే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యెమెన్ దేశం యొక్క విదేశాంగ శాఖతో తీవ్రంగా కృషి చేసి చేయని నేరానికి శిక్ష ఎందుకనే యాంగిల్లో లేదా మానవత కోణంలో ఆలోచించేయాలని ఒక విజ్ఞప్తిని అయితే యెమెన్ దేశానికి సూచించిన నేపథ్యంలోనే ఏదైతే నిమిష ప్రియ యొక్క ఉరి శిక్ష వాయిదా పడినట్టు మనకు తెలుస్తా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలుసు మనకు. ఏదైతే సుప్రీంకోర్టును అప్పీల్ చేశారు, తమ కూతురు అన్యాయంగా బలైపోతుంది, కాపాడండి, భారత ప్రభుత్వము యెమెన్ దేశంతో మాట్లాడి రక్షించండి అని కోరుకున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే యెమెన్ దేశంతో చేసిన ప్రయత్నాలు కావచ్చు లేదా చర్చలు కావచ్చు ఫలించినట్లు తెలుస్తా ఉంది. అయితే రద్దు కాలేదు కానీ వాయిదా పడిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు అయితే హ్యాపీగా ఉన్నారు. బట్ ఏదైతే నిమిష యెమెన్ లో అంటే ఒక ప్రైవేటు వ్యాపారంలో ఒక భాగస్వామిగా ఉన్న ఒక వ్యక్తి తనను బాగా ఇబ్బంది పెట్టాడు, టార్చర్ చేశాడు, చాలా రకాలుగా అనేక రకాలుగా టార్చర్ చేసిన నేపథ్యంలోనే లేదా ఆమెకు సంబంధించిన పాస్పోర్ట్, ఇతరత్ర ఐడి కార్డులు అవన్నీ తీసుకున్న పరిస్థితుల్లో అతని నుంచి విరగడ పొందాలి, అతని నుంచి తప్పించుకోవాలనే ఒక నేపథ్యంలోనే ఏదైతే మత్తు మందు ఇవ్వడం జరిగింది. అయితే అది డోస్ మించి ఇవ్వడంతో అతను అనుకోకుండా చనిపోయిన పరిస్థితి తెలిసిందే. అంటే వాంటెడ్ గా చంపకపోయినా కూడా మరణం అయితే జరిగింది కాబట్టి అప్పటి కోర్టు కావచ్చు, యెమెన్ దేశం ప్రభుత్వం కావచ్చు ఈమెను శిక్షార్హరాలుగా ఉరిశిక్ష అయితే వేయడం జరిగింది 2020లో. అదే తదనుగుణంగా కేసు విచారణ వచ్చి రేపటి రోజైతే ఉరిశిక్ష ఖరారైన నేపథ్యంలోనే అంటే భారతదేశము యెమెన్ దేశంతో మాట్లాడిన నేపథ్యంలో ఉరిశిక్ష వాయిదా పడింది. బట్ ఇది కుటుంబ సభ్యులకి ఎంతో మేలని చెప్పొచ్చు. మరి పూర్తిగా రద్దు కావాలి ఈ శిక్షని అంటే కేరళ వాసులు కావచ్చు, ఆమె కుటుంబ సభ్యులు కావచ్చు యెమెన్ ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి. అందరం కూడా ఏదైతే నిమిషాకి ఆ శిక్ష రద్దు కావాలని మనం కూడా కోరుకోవచ్చు బీఐపీ న్యూస్ తరఫున. మొత్తం మీద ఈ సందర్భం కేరళ వాసులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ లేదా యావత్ భారతదేశానికి కానీ నిమిష యొక్క ఉరి శిక్ష వాయిదా పడిన నేపథ్యం అందరికీ సంతోషకమని చాలా చెప్పుకోవచ్చు. ఫాతిమా, రైట్. థ్యాంక్ యూ బసవరాజ్.